మేం వచ్చి వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసేంత టైం లేదు. మీరే ఇంటికి తీసుకురండి. అవును రెడ్డి గారు, మీరు పట్టు చీరల్ని పంపిస్తే బాగున్నవి సెలెక్ట్ చేసుకుంటాం. అన్ని చీరలు మా రేంజ్కి తగ్గట్టు ఉండాలి. అలాగే రెడ్డి గారు, ఉంటాను. మామ్, ఫంక్షన్ హాల్ బుక్ చేసావా? చేశాను బేబీ. అడ్వాన్స్ తీసుకోవడానికి వస్తామన్నారు. అలాగే డెకరేషన్ వాళ్ళకి కూడా మెసేజ్ పెట్టమ్మా. సర్లే, ముందు నువ్వు మన జ్యువెలరీ షాప్కి ఫోన్ చేయి. కరెక్ట్. హలో, నేను నక్షత్రాన్ని మాట్లాడుతున్నాను. 7 వారాల నగలన్నీ ఇంటికి తీసుకురండి. ఇంకెవరికి? నాకే. వాట్? అలా అన్నారా? పెట్టే ఫోన్. ఏమైంది బేబీ? మన షాప్ నుంచి నగలు తీసుకురమ్మంటే ఆనంద్ చెప్పేదాకా ఏది తీసుకురామంటున్నారు మామ్. ఆ తింగరోడు ఏం కండిషన్ పెట్టాడో ఏంటో. మామ్, ఎన్ని చెప్పినా నేను ఇంటి పెద్ద కోడల్ని కదా. నా మాట పనివాళ్లు వినాలా లేదా? 3 ముళ్ళు పడిని బేబీ. అప్పుడు ఒక ఆట ఆడుకుందాం. అంటే ఇప్పుడు నగలు లేకుండా నేను బోసిపోయిన దానిలో ఉండాలా మామ్? సర్లే, అరవకు. ఆనంద్తో మాట్లాడదాం. పద పద. ఇన్ని పేపర్స్ లో అది ఎక్కడుందో ఏంటో. రాధ బొమ్మ గీసేది చిత్రసేన్ గారు కాదన్నప్పుడు ఆ బొమ్మను గీసిన వాడిని పట్టుకుంటే అసలు విషయం బయటపడుతుందా లేఖ గారు? అవునానంద్ గారు. ఆనంద్, ఇక్కడేం చేస్తున్నావు? పెళ్లి పనులు చూడమంటే పాత పేపర్లు చూస్తున్నావేంటి? పాత పేపర్లలో పచ్చి నిజాలు దాగున్నాయి అత్తయ్య, అందుకే వెతుకుతున్నాను. ఏంటి? ఏం లేదులే, విషయం ఏంటో చెప్పండి. పెళ్లికి నగలు కావాలి. కొనుక్కోవాల్సిన కర్మ అవసరం మనకేంటి ఆనంద్? మనదే జ్యువెలరీ షాప్ ఉంది కదా. ఎస్, మన పని వాళ్ళకి ఫోన్ చేసి జ్యువెలరీ తెప్పించు బావా. త్వరగా చేయించిన బావా. రామ్, పెళ్లికి కావాల్సిన జ్యువెలరీ మొత్తం ఇంటికి తీసుకుని రండి. అలాగే బుక్లో ఎంటర్ చేయండి. వచ్చేస్తున్నారు అత్తయ్య. మీ అన్నయ్య పెళ్లి ఏర్పాట్లు బాగా చెయ్యి ఆనంద్. పనిలో పని నీ పెళ్లి కూడా చేసేద్దాం. నా పెళ్లిది ఏముంది అత్తయ్య, అన్నయ్య పెళ్లి బాగా జరగాలి. ప్రేమించిన అమ్మాయే పెళ్లి కూతురు అయితే అంతకన్నా సంతోషం ఏముంటుంది? వాట్ ఆర్ యు టాకింగ్? పెళ్లి కూతుర్ని నేనే కదా. మరి ఆనంద్ గారేంటి వంశీ గారి హార్ట్ ఫ్రెండే పెళ్లి కూతురు అంటున్నారు? తమాషా చేస్తున్నారా? హార్ట్ ఫ్రెండ్ రాధ ఎప్పుడో చచ్చిందని, కర్మలు కూడా జరిగినట్టు న్యూస్ పేపర్లో వచ్చింది కదా. ఆ పేపర్ కోసమే చూస్తున్నాను అత్తయ్య. రాధ బొమ్మ గీసింది కూడా చిత్రసేన్ గారు కాదని ఆ పేపర్లలో ప్రకటన కూడా ఉంది. మరి ఆ బొమ్మ గీసింది ఎవరు ఆనంద్ గారు? ఆ పేపర్ దొరికితే అసలు సృష్టికర్త ఎవరో తెలిసిపోతుందా లేఖ గారు? అంటే అంటే మేం చెప్పింది అబద్ధమా? గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుముకుంటున్నారేంటి? మాకేం అవసరం? రాధ బొమ్మని వంశీ బావ చూసేశాడు కదా, చచ్చిపోయిందని డిసైడ్ కూడా అయ్యాడు కదా. అది పొరపాటేమో అని మా అభిప్రాయం. అలేఖ్య గారు, ఇక్కడ పేపర్లో ఆ న్యూస్ లేదు. స్టోర్ రూమ్లో కొన్ని పాత పేపర్లు ఉన్నాయి, తీసుకొస్తాను. అలాగేనండి. ఏయ్, ఏం చేస్తున్నావు? పాత పేపర్స్ చూస్తున్నాను మేడం. చిరిగిపోతుంది. పేపర్ కాదు, నీ ఒళ్ళు. ఎందుకు? ఆనంద్కి లేనిపోని ఐడియాలు ఇచ్చి పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నావా? అయ్యో, అలా ఎందుకు అనుకుంటున్నారు? అంతే కదా, లేకపోతే పాత పేపర్లని ఆనంద్ ఎందుకు చూస్తాడు? ఒక్క మాట గుర్తుపెట్టుకో, వంశీ బావతో నా పెళ్ళైతేనే నీ పెళ్ళవుతుంది. మీ నాన్నమ్మ కూడా మాకు ఫేవర్గా ఉంటే నువ్వేమో. మేడం, ఏదేవైనా కప్పేసిన నిజాలు బయటపడతాయి. నేనేమీ మీకు చెడు చేయట్లేదు. వంశీ గారికి మంచి చేయాలని నేను ఆనంద్ గారు కష్టపడుతున్నాం. అతి తెలివి చూపించకు. అయ్యో, అతి తెలివితేటలు కాదు మేడం. వంశీ గారు మనసులో ఉండే హార్ట్ ఫ్రెండ్ మా అక్కేమో అన్న అనుమానం నిజమవుతుందేమోనని మీరెందుకో భయపడుతున్నారనిపిస్తుంది. అలాంటి అనుమానాలు నీకు ఆనంద్కి ఉండకూడదు అంటున్నాం.
అయినా సరే ఇలాగే ప్రవర్తిస్తే నీ కలలన్నీ బూడిదైపోతాయి. ఏం చేసినా ప్రేమ మాత్రం పదిలంగానే ఉంటుంది. అది వంశీ గారిదైనా ఆనంద్ గారిదైనా. అప్పు అప్పు ఎలా ఉంది అప్పు? ఇప్పుడు బాలేదని ఇలాగే ఉండిపోతావా? లేచి కూర్చో. కూర్చో. అప్పు నువ్వేం టెన్షన్ పడకు, నీకేం కాదు. నేను బానే ఉన్నానండి, కానీ ఈ మధ్య మీరు నా మాట అస్సలు లెక్క చేయడం లేదు. నేనెంత చెప్పినా మీ ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా అడవికి వెళ్ళిపోయారు. నేనెంత బాధపడుతూ ఉంటానో నా గురించి ఒక్క క్షణమైనా ఆలోచించారా? అప్పుడు నా వల్ల ఒక అమ్మాయి ప్రమాదంలో పడితే వెళ్ళాను. కాపాడకపోయి ఉంటే లైఫ్ లాంగ్ గిల్టీగా ఫీల్ అయి ఉండేవాడిని. నాకు నువ్వన్నా, నీ మాట అన్నా ఇష్టం అప్పు. ఏమండి, ఈ మాట మీ నోటి వెంట విని చాలా రోజులైపోయింది. నాకు ప్రశాంతత కరువైపోయింది. వసుంధర కనుమరుగైందని చెప్పి ఇన్నాళ్ళు ఎక్కడెక్కడో తిరిగారు. ఇంతకు ముందు ఎక్కడికి వెళ్ళినా ఎంత రాత్రైనా ఇంటికి తిరిగి వచ్చేవారు. కానీ ఏదో ఆలోచిస్తూ టెన్షన్లో బయటికి వెళ్ళిపోతే ఎప్పుడొస్తారో ఎలా వస్తారో తెలియని పరిస్థితి. అప్పు ఇప్పుడు నేను వచ్చేసాను కదా, ఎందుకంత ఫీల్ అవుతున్నావు? ఏం లేదండి, నాకుండే ఒకే ఒక్క కోరిక మీకు పెళ్లి చెయ్యాలని. నక్షత్రను మీ జీవిత భాగస్వామిగా చూడాలని. అప్పు తన గురించి కమెన్. ఏమిటి? టాబ్లెట్ మేడం. ఇంట్లో పనివాళ్ళు ఉన్నారు కదా. ఎవరు తెస్తే ఏంటప్పు? టాబ్లెట్ వేసుకో. ఇందుకే అప్పు వసుంధర ఇక్కడ ఉండాలి అని చెప్పేది. తను నాకు సెక్రటరీ అయినా మనకు మాత్రం ఫుల్ సెక్యూరిటీ ఇస్తుంది అప్పు. ఇలాంటి వాళ్ళు మనీ కోసం పనిచేయరు, మన కోసమే పనిచేస్తారు. అవసరమైతే ప్రాణాలు కూడా ఇచ్చేస్తారు అప్పు. నిజంగా మన కోసం ప్రాణాలిచ్చేవాళ్ళు ఉండడం మన అదృష్టం. కానీ జీవితాన్ని పంచుకోవాలంటే అర్హత ఉండాలి కదా. అందుకే నా ఆరోగ్యం క్షీణించిపోకముందే నక్షత్రమెళ్ళో మీరు తాళి కట్టడం నేను చూడాలి. వద్దప్పు, ఇప్పుడే కోలుకుంటున్న ప్రాణానికి తన పేరు చెప్పి బాధ పెట్టకు. నాకు మీ ఆరోగ్యమే ముఖ్యమండి. పెళ్ళయ్యాక నక్షత్ర కూడా మీకు నచ్చినట్టుగానే నడుచుకుంటుందండి. ఏ జరిగేది ఉంటే అదే జరుగుతుంది, దాని గురించి ఎక్కువ కంగారు పడకు. అమ్మమ్మా, అమ్మమ్మా, బావా నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? రండి రండి వెళ్దాం. ఎక్కడికే? జ్యువెలరీస్ వచ్చాయి. నాకేది మ్యాచ్ అవుతుందో మీరిద్దరే సెలెక్ట్ చేయాలి. నన్ను పెళ్లి కూతుర్ని చేసే అమ్మమ్మ, పెళ్లి కూతురుగా చూసే బావ ఇద్దరు హాల్లోకొచ్చి నాకేవి నప్పుతాయో చెప్పాలి. రండి త్వరగా. అది అడుగుతోంది కదా, నన్ను రమ్మంటోంది. పదండి వెళదాం, పదండి.
వదినా, ఈ బాక్స్లోనే కదా లగ్నపత్రిక ఉంది. లగ్నపత్రికే కాదు, తాళిబొట్టు కూడా ఆ బాక్సులోనే ఉంది. అవి చాలా విలువైనవి. జాగ్రత్త ఐరేంద్రి. అల్లుడితో నా కూతురు పెళ్లి చూడాలన్న కోరిక నెరవేరబోతుంది వదినా. నీ చేతుల మీదుగానే లగ్నపత్రికని ప్రింటర్కి అందిస్తే శుభలేఖలు ప్రింట్ చేయించుకొని వచ్చేస్తాడు. నేను ఏ పెళ్ళైతే జరగకూడదని కోరుకుంటున్నానో ఆ పెళ్లి పత్రికల కోసం లగ్నపత్రిక అందజేయాల్సిన పరిస్థితి వచ్చింది. స్వామి, ఇదంతా నీ లీల. నక్షత్ర పేరు చెరిగిపోయి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతిగా వసుంధర నుండేలా చేశావు. అర్థమైంది స్వామి, అర్థమైంది. మంచి వాళ్ళని ఒక్కటి చేస్తావన్న నమ్మకాన్ని నిజం చేయబోతున్నావు. వావ్, ఏంటమ్మా పెళ్లి పనులు మొదలెట్టినట్టున్నారు? ఇన్ని బంగారు నగలు చూస్తుంటే నక్షత్ర లక్ష్మీదేవి అవతారం ఎత్తేలా ఉంది. కాంతమ్మ, నువ్వు కూడా నగలు సెలెక్ట్ చేయి. ఇది చూడు. మేడం, అన్ని నగలు బయట పెట్టేశాను. మీకు నచ్చింది సెలెక్ట్ చేస్తే ఇచ్చేసి పోతాను. అందరూ ఇప్పుడే కదా వచ్చారు, అప్పుడే వెళ్ళిపోతానంటావేంటి? తొందరగా మీ సెలక్షన్ అయిపోతే తన షాప్కి వెళ్తాడు. ఇప్పుడు సీజన్, ఆయన షాప్లో లెక్కలు చూసుకుంటారేమో. ఈ ఒక్కరోజు వేరే ఎవరైనా చూసుకోవచ్చు కదా. పైగా ఉందిగా సెక్రటరీ, దాన్ని పంపించొచ్చు కదా. గిరీష్ గారు, మీరు వెళ్ళండి. సెలక్షన్ అయిపోయిన తర్వాత వసుంధర గారితో నగలు పంపిస్తాను. అలాగే సార్. ఇదిగోండి, ఇందులో నగల లిస్టు ఉంది. ఉంటాను సార్. సరే. అమ్మా చూడమ్మా, నక్షత్రకి ఏ నెక్లెస్ బాగుంటుంది? సుచిత్ర, నువ్వు కూడా చూడు. పెళ్లి కూతురికి నెక్లెస్ సెలెక్ట్ చేయి. అలాగే అత్తయ్య.
నెక్లెస్ పెళ్లి కూతురికి బాగుంటుంది. బావా నిజంగా చెప్పు, ఈ నెక్లెస్ నాకు బాగుంటుందా? నీకు నచ్చింది తీసుకో. అది కాదు బావా, చూడాల్సిందే నువ్వే కదా, అందుకే నీకు నచ్చిందే చెప్పు బావా. ఏయ్, ఏంటి నాకు ఈ టార్చర్? అమ్మ చెప్పింది కదా, అదే బాగుంది తీసుకో. అయితే ఇది ఓకే. ఏమండి, పనిలో పని ఆనందబాబు పెళ్లికి కూడా నగలు తీసేసుకుంటే ఓ పని అయిపోద్దేమో. ఏ సంబంధం నువ్వేమైనా చూసావా? అబే అది కాదండి, పంతులు గారు ఇద్దరి పెళ్లిళ్ళు ఒకేసారి జరిపించవచ్చు అన్నారు కదా, అందుకే చెప్పాను అంతే. పంతులు గారు చెప్పిన తీరు వేరు, నువ్విచ్చిన సలహా వేరు. సర్లేండి, నాకెందుకు వచ్చిన గొడవ? ఎప్పుడైనా పెళ్లి చెయ్యకపోతారా అని చెప్పాను, అందుకు ఇప్పుడే సెలక్షన్ చేసుకుంటారేమోనని అనుకున్నాను. బామ్మగారు, జరిగేటప్పుడు వాటంతటా అవే జరిగిపోతాయిలేండి, మీరు కంగారు పడకండి. మేడం, నేను కళ్యాణ్ ప్రింటర్స్ నుంచి వచ్చాను మేడం. మరి వెడ్డింగ్ కార్డ్స్ ఏవయ్యా? ఒక్క నిమిషం మేడం. మేడం, ట్యాబ్లో మోడల్ డిజైన్ ఉంటుంది, మీరు చూసి ఓకే చెప్పండి మేడం. అమ్మమ్మ నువ్వు చూడు. సుచిత్ర, నువ్వు కూడా చూసి సెలెక్ట్ చేయి. అత్తయ్య, ఈ కార్డు బాగుంది చూడండి. బాగుంది సుచిత్ర, మీరు త్వరగా రెడీ చేస్తే మేము 2 రోజుల్లో బంధువులందరికీ పంపించాలి. సుచిత్ర, లగ్నపత్రిక ఇచ్చి. అలాగే అత్తయ్య. మేడం, రేపు ఈ టైంకి అన్ని కార్డ్స్ ఇచ్చేస్తాను. అలాగే. ఉంటాను మేడం. ఏమండి, పెళ్లి కార్డు అవన్నీ మీకు నచ్చినట్టే చేశాను కదా? ఇంత ప్రేమించేదానివి నా మనసులో ఇష్టాన్ని తెలుసుకోలేకపోయావా అప్పం? ఓకే అప్పం. నగల సెలక్షన్స్ అవి అయిపోతే మిగతావన్నీ జాగ్రత్తగా షాప్కి చేర్చండి. అలాగే నానమ్మ. వసుంధర గారు, ఈ నగలు షాప్కి చేర్చే బాధ్యత మీదే. అలాగే ఆనంద్ గారు. పద బేబీ, వెళ్దాం. ఇంకా మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. పద. ఓకే మామ్. రాకాంతమ్మ. వసుంధర, మేడం, ఆ నెక్లెస్ ఇవ్వమ్మా. ఇది తీసుకుంది నీకోసం. ఆ దేవుడి ఆశీర్వాదం నీకుందమ్మా. మేడం, మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానో లేదో అని భయంగా ఉంది మేడం. నిలబెట్టుకో వసుంధర, దేవుడు తప్పకుండా మంచి చేస్తాడు. నువ్వేం కంగారు పడకు.
మరి ఈ నగలు షాప్కి తీసుకువెళ్ళాలి కదా, నేను వెళ్ళనా? వాళ్ళొచ్చి తీసుకెళ్తారులేమ్మా. ఆనంద్ గారు, చెప్పండి. అంటే మీ అమ్మగారు ఆనందంగా ఉన్నారేంటండి? ఉండకూడదా ఏంటండి? అయ్యో, అలా అని కాదండి. మా వసును ఈ ఇంటి పెద్ద కోడలుగా చూడాలనుకున్న ఆవిడే నక్షత్ర పెళ్ళనగానే ఏర్పాట్లు చేయమని సంతోషంగా ఇన్వాల్వ్ అవుతున్నారు. నాకేం అర్థం కావట్లేదు. ఓ అలా అంటారా? అమ్మ ఆలోచన ఏముందో మరి. ఆ, నేను మా అక్క ఇద్దరం ఈ ఇంటికి తోటి కోడళ్ళైతే ఎంత బాగుంటుందో కదా. మా అన్నయ్య పెళ్లి రోజే మన పెళ్లి జరుగుతుందని పంతులు గారు చెప్పిన మాట మీకు గుర్తుందా?